కాళీ జై జై కాళీ. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రోగ్రాము ఈ రోజు అమ్మవారు మనకి నెరవేర్చింది. పోయిన సంవత్సరం 108 మంది మహిళలతో పొంగల్ కార్యక్రమం పెట్టుకొని ఒకేసారి 108 పొయ్యిలు పెట్టి దాని మీద ముత్తైదులందరూ పొంగల్ చేసి ఒకేసారి అమ్మవారికి సమర్పించాలని మేము నిర్ణయించుకున్నాము. అది ఈ సంవత్సరం ఈ అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా ఈ రోజు చేయటం జరిగింది. ఈ పొంగళ్ళకి అన్ని కావాల్సిన వస్తువులన్నీ మేమే ఇచ్చి అందరికి చాలా మంది మాకు సహకరించారు. బియ్యం కానివ్వండి, పాలు కానివ్వండి, బెల్లం కానివ్వండి అన్ని కూడా అందరు సమర్పించారు. మరి ఇది నేను స్టేట్ మహిళా మండలికి దక్షిణాంధ్ర కోఆర్డినేటర్ గా ఉన్నాను. మరి విజయ్ గారు నేను ఇద్దరం కలిసి మంచి ప్రోగ్రాం చేద్దామండి నన్ను విజయ్ గారు అడిగారు. సరే అని చెప్పి ఇద్దరం కలిసి అనుకొని మంచి ప్రోగ్రాం చేద్దాం, ఇది అమ్మవారి ప్రోగ్రాం అని చెప్పి నిర్ణయించుకొని చేశాము. మహిళలందరూ కూడా చక్కగా టయానికి వచ్చి ప్రోగ్రాం చేశారు. మరి అమ్మవారి కరుణ ఇంతమంది ప్రజల మీద అట్లాగే చూడటానికి వచ్చిన వాళ్ళ మీద అందరి మీద కరుణా కటాక్షాలు ఉండాలని, అందరు నూరేళ్లు చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. వాసవి మాత జై జై వాసవి మాత. ఈ రోజు మన నర్సరావుపేటలోని వేంచేసినటువంటి ఇసప్పాల గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి 50వ తిరునాళ్ళ 2వ రోజున అమ్మవారికి పొంగలి మరియు పసుపు కుంక సారే సమర్పించే దినోత్సవం. ఈ రోజున మన నర్సరావుపేట ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో 108 మంది మహిళలచే అత్యంత వైభవంగా అమ్మవారికి పొంగలు వడ్డించే కార్యక్రమం మా యోజన సంఘం ఆధ్వర్యంలో చేయటకు చాలా సంతోషిస్తున్నాను. దీనికి సహకరించిన మా కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి మాకు వివిధ రకాల వస్తువులు కానీ వస్తు రూపాయలు కానీ ధన రూపం కానీ మాకు సహకరించినటువంటి అందరికీ ఊరా భాస్కర్ రావు గారి దంపతులు, ఊరా భాస్కర్ రావు గారు, అలానే ఊరా సుజాత గారికి, అలానే కొప్రావూరి శ్రీని గారికి, అలానే శ్రీకృష్ణ గారికి, అలానే శ్రీహరి గారికి, అలానే మన చిలంచర్ల కాంతు వాళ్ళ ఫ్యామిలీకి, అందరికి, రంగనాయకులందరికీ, అయినవోలు సాంబశివరావు గారికి అందరికీ మా ధన్యవాదాలు. మాకు ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి స్టేట్ నుంచి మాకు యోజన సంఘం తరఫున స్టేట్ నాయకులకు కానీ, అలానే జిల్లా నాయకులకు కానీ, అలానే పట్టణ నాయకులకు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. మీ జోగిపర్తి విజయ్ కుమార్ గుప్తా, అధ్యక్షులు, పట్టణ ఆర్యవైశ్య యోజన సంఘం నర్సరావుపేట. ఈ రోజు ఇసప్పాలెంలోని మహంకాళి అమ్మవారి 50వ సంవత్సరం తిరునాళ్ళలో భాగంగా నర్సరావుపేట పట్టణంలోని 108 మంది మహిళల చేత అత్యద్భుతంగా ఆర్యవైశ్య సంఘం యోజన విభాగం ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన అరవింద్ బాబు గారి డాటర్ అమూల్య గారు, గొట్టిపాటి లక్ష్మి గారు, అలానే రజనీ గారు, మన యువజన సంఘం ఆధ్వర్యంలో దోగిపట్టి విజయ్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరగటం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది అన్నమాట.